హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అందరికి కూడా ఓఎంఆర్ షీట్ 10th క్లాస్ స్టూడెంట్స్కి కానీ ఇంటర్మీడియట్ ఓపెన్లో కానీ అయితే ఎస్ఎస్సి ఓపెన్లో కానీ మీకు ఎగ్జామినేషన్ షీట్తోని అంటే మీకు ఆన్సర్ షీట్తోని ఓఎంఆర్ షీట్ ఇస్తారు. సో ఆ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, అసలు ఆ ఓఎంఆర్ షీట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ ఓఎంఆర్ షీట్ వల్ల మనకి లాభాలు ఏంటో మీకు అందరికి కూడా స్టూడెంట్కి, మనకి కాదు స్టూడెంట్కి లాభం ఏంటి, సో ఇవన్నీ కూడా నేను మీకు ఒక డమ్మీ ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది ఈసారి. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల కోసం 10th క్లాస్ అంటే 10th క్లాస్ పిల్లలకి అలవాటు కావాలని చెప్పేసి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డమ్మీ ఓఎంఆర్ షీట్ని ఇవ్వడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ ఉంది. అయితే నేను ఈ ఓఎంఆర్ షీట్ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది రెగ్యులర్ స్టూడెంట్స్ది, ఓపెన్ స్కూల్లో కూడా సేమ్ ఇటువంటి ఓఎంఆర్ షీట్నే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చూపిస్తారండి నేను మీకు ఓఎంఆర్ షీట్. సో దీన్నే మనము ఓఎంఆర్ షీట్ అంటాము. ఒకసారి దగ్గరకు చూపించండి. సో ఇది ఎస్ఎస్సి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025 ఓఎంఆర్ షీట్. సో దీన్ని చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్, మీకు ఒక ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్ నెంబర్ ఇక్కడ వేయాలి. ఇక్కడ నేమ్, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ ఇది డమ్మీ కాబట్టి రోల్ నెంబర్ ఇవ్వలేదు, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో రోల్ నెంబర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. తర్వాత మీకు డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది, పేపర్ కోడ్ మీకు ఎస్ఎస్సికి ఇంటర్ వేరే ఉంటాయి, పేపర్ నేమ్ ఏ పేపర్ అనేది, తర్వాత స్కూల్ కోడ్. అయితే ఇది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పైన ఉంటుంది షీట్లో. చూడండి, ఇక్కడ మీ రూమ్ నెంబర్ ఉంటుంది, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, ఇక్కడ 1 2 ఇద్దరు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ అంటే ఇప్పుడు మొహమ్మద్ తన్వీర్ కాబట్టి తన్వీర్ సిగ్నేచర్ చేయాలి. తర్వాత ఇక్కడ పార్ట్ ఏ, ఇది ఫస్ట్ పార్ట్, దీన్ని పార్ట్ 2 అంటాం. సో ఈ పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, దగ్గర జూమ్ చేసి చూపెడతాను. ఈ పార్ట్ 2లో ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పేసి ఇక్కడ కరెక్షన్ చేసేస్తారు అనమాట. సో ఇది చింపేస్తారు. ఇది చింపేసి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ ఇక్కడ సైన్ చేస్తారు. ఇక్కడ టోటల్ పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్, పార్ట్ బిలో ఎన్ని మార్క్స్. అయితే ఇక్కడ పార్ట్ 3 ఏం చేస్తారంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయి దీన్ని స్క్రిబ్లింగ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్క్రిబ్లింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 35 మార్క్స్ వచ్చినాయి, ఇవ్వండి 3 and 5 ఇట్లా స్క్రిబ్లింగ్ చేసినాక దీన్ని కంప్యూటర్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క మార్క్స్ మీకు ఇక్కడికి వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది స్టిక్కర్ ఉంటుంది, ఇక్కడ స్టాపుల్ ఉంటుంది, అంటే మీరు రాసిన ఆన్సర్ షీట్ని దీనికి పెట్టేసి ఇక్కడ ఒకటి స్టాపుల్, ఇక్కడ ఒక స్టాపుల్ వేసి దాన్ని సీల్ చేస్తారు. సో ఈ విధంగా ఓఎంఆర్ షీట్ అనేది బుక్లెట్ అనేది అందరికి ఇస్తారు. సో ఈ ఓఎంఆర్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. అయితే ఇది ఎస్ఎస్సి ఓఎంఆర్ షీట్, కన్ఫ్యూజ్ కావద్దు. మీరు రెగ్యులర్ స్టూడెంట్ అంటే ఇది రెగ్యులర్ స్టూడెంట్స్ యొక్క ఓఎంఆర్ షీట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ స్కూల్లో కూడా ఎస్ఎస్సి స్టూడెంట్స్కి అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా ఇద్దరికి కూడా ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అయితే ఇంకోటి మీకు ఇచ్చే ఓఎంఆర్ షీట్లో ఫోటో కూడా ఉంటుంది, ఎవరిది, ఓపెన్ స్కూల్ వాళ్ళది. సో ఈ ఓఎంఆర్ షీట్నే మెయిన్ బేస్ తీసుకుంటారు. సో దయచేసి కన్ఫ్యూజ్ కాకండి, నేను హిందీలో కూడా చెప్తాను. आज मैं जो कुछ दिखाया वो उसको OMR शीट बोलते हैं. इसको ये प्री फाइनल 10th क्लास बच्चों को दिया गया और यही OMR शीट ओपन एसएससी और ओपन इंटरमीडिएट में आप लोगों को देते एग्जाम के टाइम पे. और ये OMR शीट क्या करते बोलते हो, आपके आंसर शीट को पिनअप करके उसको सील कर देते. और ये OMR शीट कितना इंपॉर्टेंट है बोलते हो, ये OMR शीट में पार्ट 1 में आप लोगों का पूरा डिटेल्स रहता, पार्ट 2 में जो करेक्शंस करते ना एग्जामिनर उन्होंने मार्क्स डालने का रहता, और पार्ट 3 में स्क्रिबलिंग करके ये मार्क्स को कंप्यूटर स्कैन करके ऑटोमेटिक रिजल्ट के लिए ये यूज होता. और इसको अपन OMR शीट बोलते हैं. और हम लोग डमी OMR शीट ओपन स्कूल बच्चों को भी दिए तो अच्छा रहता बोल के हम लोग रिक्वेस्ट कर रहे हैं. और काइंड रिक्वेस्ट दैट we are trying to get a dummy OMR sheet for open SSC and open intermediate student. అంటే ఓపెన్ ఎస్ఎస్సి ఓపెన్ ఇంటర్మీడియట్ రాసి పిల్లలకు కూడా ఒక డమ్మీ OMR షీట్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో ఎనీవే అది వస్తే మాత్రం అందరు స్టూడెంట్స్ కూడా అంటే కరెక్షన్స్ కూడా ఏమేమి ఉన్నాయని తెలిసిపోతాయి. సో ఎనీవే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓపెన్ అండ్ ఇంటర్మీడియట్
ఓఎంఆర్ షీట్ ఎలా వస్తుందో చెప్తాను. సో దయచేసి ఒకసారి ఈ వీడియో ఫాలో కండి. మీకు ఓఎంఆర్ షీట్ కూడా నేను నా వాట్సాప్ ఛానల్లో దీన్ని నేను ఫోటోని ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.